హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను ఏం స్టార్ట్ చేయబోతున్నా అంటే జావా. సో చెప్పా కదా, సో జావా స్టార్ట్ చేస్తానని. సో జావా ఫస్ట్ క్లాస్ అన్నమాట. సో మన అజెండా ఏంటంటే, సో ఈ క్లాస్లో మనం జావా జావా కాదు అంటే వాట్ ఈస్ ప్రోగ్రామింగ్, తర్వాత ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, తర్వాత ప్రోగ్రామింగ్ ఎందుకు ఇంపార్టెంట్, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారాడిమ్స్ ఏమేమి అవైలబుల్లో ఉన్నాయి ఇన్ మార్కెట్లో, తర్వాత అసలు ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి అవైలబుల్లో ఉన్నాయి మార్కెట్లో అనేది అయితే ఈ వీడియోలో మనం అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? సో ప్రోగ్రామింగ్ అంటే ఒక చెప్పాలంటే ఒక కంప్యూటర్ ఉంది. ఆ కంప్యూటరు మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని అది ఫాలో కావాలంటే, సో మీరు ఇచ్చే టాస్క్ని అది పర్ఫామ్ చేయాలంటే మీరు కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో దాన్నే మనం ప్రోగ్రామింగ్ అంటామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కెమెరా ఓపెన్ చేయమని లేదా క్యాలిక్యులేట్ చేయమని చెప్పి మీరు ఒక టాస్క్ ఇస్తారు. సో అది ఆటోమేటిక్గా చేస్తుందా? లేదు. సో మీరు అది వర్క్ అవ్వాలంటే ఇంటర్నల్గా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వాలన్నమాట. సో అలా ఇచ్చేదానినే మనం ప్రోగ్రామింగ్ అని అయితే అంటాము. సో ఒకసారి డెఫినేషన్ చూస్తే, ప్రోగ్రామింగ్ ఈస్ ఏ వే టు ఇన్స్ట్రక్ట్ ద కంప్యూటర్ టు పర్ఫామ్ వేరియస్ టాస్క్ ఇన్ ఏ స్పెసిఫైడ్ మేనర్. సో అదే అన్నమాట. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేరు, ప్రోగ్రామింగ్ అన్నది వేరు. ప్రోగ్రామింగ్ అనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. సో అది వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ అనేది. సో వై ప్రోగ్రామింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ప్రోగ్రామింగ్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది అయితే మనం ఇప్పుడైతే చూద్దాము. సో ప్రోగ్రామింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో ఫస్ట్లీ మనమందరం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వాలనుకుంటున్నాం. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వాలంటే సో మనకేం కావాలి, మనకనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే సో ఏదో ఒక స్టేజ్లో అయితే అవసరమవుతుంది. అదే కాకుండా మనకైతే జాబ్ రావాలన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలా, వచ్చిన జాబ్ కాపాడుకోవాలనుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలా, లేదనుకోండి అదే మనం చేస్తున్న జాబ్లో ఎక్సెల్ అవ్వాలన్నా కూడా, ఎక్సెల్ అంటే ఎదగడం అన్నమాట. సో అలా అవ్వాలన్నా కూడా మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం సింపుల్గా చెప్పాలంటే, మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నది వస్తే మనమైతే కంప్యూటర్ని ఈజీగా హ్యాండిల్ చేయగలం అన్నమాట. సో అది ప్రోగ్రామింగ్ ఒక ఇంపార్టెన్స్ అన్నమాట, డెఫినేషను. సో నెక్స్ట్ ఏంటంటే, ప్రోగ్రామింగ్ పారాడిమ్స్ అంటే ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఉందనుకోండి. సో ఒక ప్రాబ్లమ్ని మనము డిఫరెంట్ వేస్లో అనేది సాల్వ్ చేయొచ్చు అన్నమాట. సో ఆన్సర్ అయితే ఒకటే ఉంటుంది, కానీ దాన్ని సాల్వ్ చేసే టెక్నిక్ డిఫరెంట్ వేస్లో ఉంటుంది అన్నమాట. సో దానినే మనం పారాడిమ్స్ అంటాం. ఇక్కడ చూస్తే మనం పారాడిమ్స్ అంటే 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇంపారేటివ్ ప్రోగ్రామింగ్ అండ్ డిక్లరేటివ్ ప్రోగ్రామింగ్. అంటే ఇంపారేటివ్ అనేది ఎలా చేస్తాం అన్నదన్నమాట. తర్వాత డిక్లరేటివ్ ప్రోగ్రామింగ్ అనేది ఏం చేస్తాం అన్నది అన్నమాట. సో మనమైతే ఇంపారేటివ్ ప్రోగ్రామింగ్లో మళ్ళీ 3 టైప్స్ అయితే చూడొచ్చు. ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్, స్ట్రక్చరల్ ప్రోగ్రామింగ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అదేవిధంగా మన డిక్లరేటివ్ ప్రోగ్రామింగ్లో చూస్తే, అంటే ఏం చేయగలం అనే పారాడిగ్మ్లో చూస్తే, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్, లాజికల్ ప్రోగ్రామింగ్, డేటాబేస్ అన్నమాట. సో మనం యాక్చువల్గా అయితే ఇన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి ఏదో ఒక మెథడ్ తెలిస్తే మనం అనేది ఆ ప్రోగ్రామ్ ఏదైనా నువ్వు ఒక ప్రాబ్లంకి ఒక మెథడ్లోనే చేస్తే పర్ఫెక్ట్గా నేర్చుకుని ఒక మెథడ్లో ఫాలో అవుతే సరిపోతుందన్నమాట. సో మనం అన్నీ వేస్ట్ చేయాలంటే అది అవ్వదన్నమాట. సో ఏదైనా మనం ఒక మెథడ్ పర్ఫెక్ట్గా నేర్చుకుని ఆన్సర్ ఒకటి ఉంటుంది, మెథడ్స్ వేరే ఉంటాయి కదా. సో అదే విధంగా ఇది కూడా అన్నమాట. సో ఆన్సర్ అయితే మనకైతే ఒకటే ఉంటుంది, మనమైతే డిఫరెంట్ వేస్ వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టు వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు కదా. సో అదే విధంగా అన్నమాట. సో ఈ పారాడిమ్స్ అంటే కూడా. సో నెక్స్ట్ ఏంటంటే,
సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవైలబుల్ ఇన్ మార్కెట్. సో మనకైతే మార్కెట్లో అయితే చాలా అంటే చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. నేను ఇక్కడ ఇంకా చాలా తక్కువ ఇచ్చానన్నమాట. సో జావా, పిహెచ్పి, పాస్కెల్, పైథాన్, సి++, జావా స్క్రిప్ట్. మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి డిఫరెంట్ ఏంటంటే, ప్రోగ్రామింగ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఒక టాస్క్ని పర్ఫామ్ చేయమని మనం కంప్యూటర్కి ఇస్తాం. సో దానిని మనం ప్రోగ్రామ్ అయితే అంటాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మనకి లాంగ్వేజ్ అంటే భాషలు అయితే కాదు. సో నేనేం చెప్తున్నా, కంప్యూటర్ లాంగ్వేజ్లో కొన్ని లాంగ్వేజెస్ అనేటివి అయితే ఉంటాయన్నమాట. సో మనము హిందీ మాట్లాడినా, మరాఠీ మాట్లాడినా, ఏ లాంగ్వేజ్ మాట్లాడినా మీనింగ్ ఒకటే. సో దీంట్లో కూడా అంటే మనం ఎన్ని లాంగ్వేజెస్ యూజ్ చేసినా కూడా అందులో దానికి డిఫరెంట్ సింటాక్సెస్, డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కానీ వాటిని మనం నేర్చుకుంటే కానీ మనకైతే చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట. సో లాంగ్వేజ్ ఏదైనా కానీ దాని యొక్క పర్ఫార్మెన్స్, అది దాని క్యాపబుల్ ఎంతవరకు అది సాల్వ్ చేయగలదు అంతవరకు చేయగలదు. మనకి ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే జావా అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. ఎందుకంటే అందులో చాలా ఫ్యూచర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో మనకు అయితే ఎక్కువ మంది జావా యూస్ చేస్తారన్నమాట. సో అందుకు జావా అన్నది అయితే మనకి బాగా ఫేమస్ అయ్యిందన్నమాట. ప్రజెంట్ మార్కెట్లో మంచి వాల్యూ ఉంది జావా లాంగ్వేజ్కి. సో అందుకు మనకి లాంగ్వేజెస్ అనేటివి మార్కెట్లో టోటల్గా ఇవి అన్నమాట. సో ఫస్ట్ క్లాస్ అయితే కొంచెం సింపుల్గానే, ఈజీగానే చెప్పాను అనుకుంటున్నాను. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ 2లో నేను నెక్స్ట్ ఏం చెప్తాను అన్నది అయితే నేనైతే మన కమ్యూనిటీ పోస్ట్లో అయితే పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఆల్, బై.